హే జై శ్రీరామ్ అందరికి. సో ఒక అన్ననైతే నాకు కామెంట్ పెట్టిండు, అన్న దుబాయ్లో సివిల్ ఇంజనీర్కి శాలరీ ఎంత వస్తుంది అని చెప్పేసి అని. సో ఇది ఆయన కోసమే అన్న. దుబాయ్లో సివిల్ ఇంజనీర్కి శాలరీ వచ్చేసి అది కంపెనీ ప్లస్ నీ ఎక్స్పీరియన్స్ నీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క కంపెనీ వచ్చేసి ఒక్కొక్క శాలరీస్ అయితే ఇస్తుంది. చిన్న కంపెనీ అయినా సరే వాళ్ళకి శాలరీ వచ్చేసి 4,000 దిరం నుంచి పడితే 6,000 దిరంల వరకు శాలరీస్ అనేది ఇస్తారు. మళ్ళీ వాళ్ళకి తగ్గట్టు మనకి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ మన ఏదైతే డిగ్రీ ఉంటుందో సో ఇవన్నీ ఉంటే మాత్రము కంపల్సరీ మనకి మంచి కంపెనీలనే మనకి మంచి శాలరీ తోటి అయితే జాబ్స్ అయితే దొరుకుతాయి. సివిల్ ఇంజనీర్స్కి ఇదనే కాదు, స్టార్టింగ్ కొన్ని వేరే వేరే కంపెనీస్లో వచ్చి 6,000 దిరమ్స్ నుంచి పడితే లైక్ 10,000 15,000 దిరమ్స్ వరకు కూడా వాళ్ళకి శాలరీస్ అనేవి ఇచ్చే కంపెనీస్ అయితే ఉన్నాయి. అది డిపెండ్ ఆన్ మన ఎక్స్పీరియన్స్ మన నాలెడ్జ్. సో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్కి అప్లై చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి శాలరీ అయితే ఇదే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకేమైనా కావాలనుకుంటే కింద కామెంట్ పెట్టండి. జై శ్రీరామ్.